ఒక్క 8వ వార్డు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు. సో దాదాపు 10 నుంచి 11 వార్డ్స్ నందికొండలో క్లియర్ గా వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాంతోపాటు నెక్స్ట్ మిగతా చూసుకుంటే ఆలేరు భువనగిరి 1వ వార్డు బీఆర్ఎస్ విజయం సాధించినట్టుగా సమాచారం ఉంటుంది. భువనగిరిలో చాలా టఫ్ ఫైట్ ఉంది. ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి ప్లస్ పైల శేఖర్ రెడ్డి ఇద్దరు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. ఆలేరులో చూసుకుంటే 2 వార్డుల్లో 3 వార్డుల్లో టీఆర్ఎస్, 1 వార్డులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తుంది. హాలియా మున్సిపాలిటీలో ఒక రిజల్ట్ వచ్చింది. చింతల చంద్రారెడ్డి విజయం సాధించారు. సో పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్స్ మనం కౌంట్లోకి తీసుకోకూడదు, ఎందుకంటే చాలా చోట్ల కూడా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ 2, 3 ఈ విధంగా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లుక్స్ టువర్డ్స్ మోస్ట్ ఆఫ్ ది పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ పార్టీకి మనకు ఈజీగా వచ్చినట్టు కనబడుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నట్టుగా మనకు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నందికొండ మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ల రామకృష్ణ 163 ఓట్లతో గెలుపొందారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు నందికొండ మున్సిపాలిటీలో జైవీర్ సింగ్ ఆధిపత్యం కొనసాగుతోంది. అన్ని వార్డ్స్ లో కూడా 12కు దాదాపు 11 వార్డ్స్ లో మెజారిటీ అక్కడే ఉంది. రామాయంపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యల మాధవి 39 ఓట్లతో గెలుపొందారు. మెదక్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. మైనంపల్లి రోహిత్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఆ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. సో ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ లో అన్ని జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఎక్సెప్ట్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం పోస్టల్ బ్యాలెట్ లో కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ఎస్ కి ఇంకా రాలేదు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా కూడా బీఆర్ఎస్ పట్ల సుముఖంగా లేరని మనకు అర్థమవుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లో 10వ వార్డుకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ అక్కడ గెలుపొందింది. బీజేపీ 289 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 326, బీఆర్ఎస్ 400. సో యాదగిరిగుట్ట సంబంధించి ఆల్రెడీ తొలి విజయం మొదటి వార్డులో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. నర్సాపూర్ లో ఇప్పుడు 10వ వార్డు రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ గెలుపొందింది. యాదగిరిగుట్ట 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లుగా తెలుస్తోంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ లో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 7, బీజేపీ 3. సో ఓవరాల్ గా ఇదే ట్రెండ్ ఉంది. కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో కనిపిస్తుంది. ఆలేరులో 1వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. యాదగిరిగుట్టలో 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి. యాదగిరిగుట్టలో 2 రిజల్ట్స్ వచ్చాయి ఆల్రెడీ. ఫస్ట్ వార్డు సంబంధించి భారతీయ జనతా పార్టీ గెలిచారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. సో కొంచెం ఫాస్ట్ గా కౌంటింగ్ అయిపోయినట్టు పలుస్తుంది. అయితే సో ఓవరాల్ గా మనం చూసుకుంటే గనక ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనబరుస్తుంది. మనతో పాటు దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీకే చాలా ఆధిక్యత కనబరుస్తుంది. మీరు కూడా ఎంప్లాయీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. మరి దీని ప్రకారం చూస్తే భరత్ గారు ఇవి చాలా తక్కువ. పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి ఎన్నికల్లో ఉద్యోగులు ఉపయోగించుకునేది. ఈ ఎన్నికల్లో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మైనర్. ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వేసుకునేటువంటి అవకాశం ఉంటది. 80 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్నారు. అంటే ఎవరైతే పోలింగ్ 8 ఇయర్స్ పైన వాళ్ళకి ఇవ్వలేదు సార్ ఈసారి మున్సిపల్లో. ఈసారి మున్సిపల్లో 8 ఇయర్స్ పైన ఈసారి మున్సిపల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 8 ఇయర్స్ పైన వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ప్యూర్లీ ఉద్యోగుల ఓట్లయితే ఎస్ మీరు పిఆర్సీ రాలేదు, డిఏ రాలేదు అంటారు, కానీ స్టిల్ టువర్డ్స్ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని అర్థమవుతుంది ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, ఎన్నికల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు. కాబట్టి మాకేం రాకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటే దానికి మనం ఏం చేస్తాము భరత్ గారు? డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున లంచ్ అవర్స్ లో డెమాన్స్ట్రేషన్స్ జరిగినాయి. మాకు పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, రిటైర్ అయిన ఉద్యోగులకు లేవని బాధపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ మొర ఆలకించి ఇస్తే మంచిది. లేకపోతే డెఫినెట్ గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహం సమయం సందర్భం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడేం ప్రభుత్వం మారే ఎన్నికలు కావు ఇవి కేవలం స్థానిక సంస్థల్లో ఉన్న ఎన్నికలు.
డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని మనం